వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈరోజు క్లాసులో మనము పిడుగు లేదా పిడుగుపాటు అంటే ఏంటో చెప్పేసుకుందాం. పిడుగు అంటే ఏంటి, పిడుగుపాటు అంటే ఏంటి, మరి ఇది ఎలా ఏర్పడుతుంది, మరి దీన్ని తప్పించుకోగలమా, ఇది ఒక ఆపద, దీన్ని తప్పించుకోగలమా? ఈ పిడుగు అనేది అనుకోకుండా వచ్చేటువంటి మరి ఒక్కసారిగా సంభవించేటువంటి ఒక ఆపద. ఇట్స్ అ డిజాస్టర్ that occurred suddenly and unexpectedly, unpredicted, unexpected and sudden incident, that is thunderbolt. Then how does it occur? How does it can be generated? Can we escape from a thunderbolt? Then what the precautions that we should take regarding the thunderbolt? ఈ పిడుగు పడుతున్నప్పుడు మనం రక్షించుకోగలమా, మరి ఎలా దాన్ని గుర్తించవచ్చు, లేదా ఎలా దాని నుండి బయటపడవచ్చు, ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇది ఒక్కసారిగా సంభవించేటువంటి ఆపద కాబట్టి ఇది వన్ ఆఫ్ ది డిజాస్టర్స్. ఇదొక డిజాస్టర్, ఇదొక ఆపద. కాబట్టి ఆ సమయంలో మరి ఇదేంటి, ఎలా వస్తుంది? సాధారణంగా ఇది వర్షాలు కురుస్తున్నప్పుడు వస్తుంది. అప్పుడే ఎందుకు వస్తుందంటే మేఘాలు బాగా కమ్ముకుంటాయి. ఈ మేఘాలు బాగా కమ్ముకొని వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల, సాధారణంగా పీడన ప్రభావం వల్ల, పీడనం పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు ఈ క్లౌడ్స్ కదులుతూ ఉంటాయి. క్లౌడ్స్ అంటే నథింగ్ బట్ అట్మాస్ఫియర్, వాతావరణం, గాల్లో నీటి ఆవిరి, దుమ్ము ధూళి కణాలు. అయితే ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులు ఏర్పడడం వల్ల కానీ, పీడనంలో హెచ్చు తగ్గులు ఏర్పడడం వల్ల కానీ ఈ మేఘాలు కింది వైపు వస్తుంటాయి, భూమికి దగ్గరగా వస్తుంటాయి. అందులో ఈ వాతావరణంలో ఉంటున్న నీటి సాంద్రత పెరుగుతుంది, నీరంతా ఒక్క దగ్గరికి వస్తుంది. నీరంతా ఒక్క దగ్గరికి వచ్చి మరి నీరంతా కండెన్సేట్ అయిపోతుంది. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ సాంద్రీకరణ జరుగుతుంది. అప్పుడు ఈ మేఘాలన్నీ భూమికి దగ్గరగా వస్తుంటాయి. కానీ వాతావరణంలో మార్పుల వల్ల లేదా పీడన భేదం వల్ల ఈ మేఘాలు కదులుతూ ఉంటాయి. మేఘాలు కదులుతూ ఉన్నప్పుడు ఈ మేఘాల్లో స్థిర విద్యుత్ అనేది జనిస్తుంది. స్థిర విద్యుత్ జనిస్తుంది. Whenever the clouds are moving, then some static electricity can be generated in the clouds. So whenever the temperature falls suddenly or gradually, if the temperature falls, the water in the atmosphere will condensate. It will condensate. Therefore, the atmospheric density can be increased. ఈ వాతావరణ సాంద్రత పెరగడం వల్ల మేఘాలు కింది వైపు వస్తుంటాయి. కానీ due to the changes in the pressure, the clouds will move from one place to the other. Then some static current or static electricity can be generated in the clouds. అప్పుడు అందులో స్థిర విద్యుత్ ఏర్పడితే మరి భూమి ఏం చేస్తుంది? భూమికి ఏదైనా విద్యుత్ ఆవేశం ఉందా? భూమి విద్యుత్ వాహకమా అవాహకమా? భూమి కూడా విద్యుత్ వాహకమే. ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మరి భూమి విద్యుత్ వాహకం అయితే భూమికి ధనావేశం ఉంటుందా, రుణావేశం ఉంటుందా? By charge, earth is the positive or negative, but earth is null charged particle. It is considered to be null charge. కాబట్టి భూమి యొక్క ఆవేశం, ఫలిత ఆవేశం శూన్యంగా పరిగణిస్తాం. ఉదాహరణకు ఒక ధనావేశం గల పలకను, పాజిటివ్ చార్జ్ ప్లేట్ని మనం ఒక ఎలక్ట్రిక్ కండక్టర్తో, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్ లాంటి దాంతో ఈ పాజిటివ్ చార్జ్డ్ ప్లేట్ని ఎర్త్కి కనెక్ట్ చేసినామనుకోండి, అప్పుడేమవుతాయంటే ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఫ్రమ్ ఎర్త్ టు ద పాజిటివ్ ప్లేట్. దేర్ఫోర్ ద ప్లేట్ కెన్ బి న్యూట్రలైజ్డ్. కాబట్టి ధనావేశం గల పలకను భూమికి అనుసంధానిస్తే ఎలక్ట్రాన్లు భూమి నుండి పలకకు ప్రవహిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ పలక తటస్థీకరింపబడుతుంది, ధనావేశం లేకుండా పోతుంది, తటస్థావేశాన్ని పొందుతుంది. ఆర్ ఇఫ్ ద నెగటివ్ చార్జ్డ్ ప్లేట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఎర్త్, మరి రుణావేశం గల పలకను భూమికి అనుసంధానిస్తే ఏమవుతుంది? ద ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఫ్రమ్ ది నెగటివ్ చార్జ్డ్ ప్లేట్ టు ద ఎర్త్. కాబట్టి ఎలక్ట్రాన్లు అప్పుడు ఆ రుణావేశం గల పలక నుండి భూమికి వెళ్తాయి. ఇప్పుడు ఏం చేసింది? భూమి ఎలక్ట్రాన్లను ఇచ్చింది. ధనావేశం గల పలక ఇచ్చినప్పుడు ఏమైంది? అనుసంధానించినప్పుడు ఎలక్ట్రాన్లను పలక తీసుకుంది. కాబట్టి ఎలక్ట్రాన్లను భూమి ఇచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? రుణావేశం గల పలకను అనుసంధానించినప్పుడు భూమి ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. రుణావేశం గల పలక నుండి భూమి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ధనావేశం గల పలకకేమి ఇస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇస్తుంది భూమి, ఎలక్ట్రాన్ కొన్ని సందర్భాల్లో తీసుకుంటుంది. కాబట్టి దీని ఫలిత ఆవేశాన్ని జీరోగా పరిగణిస్తాం. ద రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్
earth is considered to be zero. Therefore, by charge, the earth is neither positive nor negative. It is considered to be null charged particle. కాబట్టి అది ధనావేశం గల వస్తువుగా దాన్ని పరిగణిస్తాం. మరేమవుతుంది, ఈ మేఘాల్లో స్థిర విద్యుత్ ఏర్పడినప్పుడు కొన్ని మేఘాల్లో ధనావేశం, మరికొన్ని మేఘాల్లో రుణావేశం ఏర్పడుతుంది. అప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి ఆవేశం భూమి పొందుతుంది. కాబట్టి ఆ ధనావేశం పొందితే భూమి రుణావేశాన్ని పొందుతుంది, ఆ మేఘాలు రుణావేశాన్ని పొందితే భూమి ధనావేశం పొందుతుంది. కాబట్టి అప్పుడేమవుతుందంటే అప్పుడు విద్యుత్ ప్రవాహం అనేది ఆ మేఘాల నుండి భూమి వైపు వస్తుంది. ఆ మేఘం నుండి భూమి వైపు విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. అప్పుడు పొటెన్షియల్ భేదం ఎంత ఉంటుందంటే 10,000 volts ఉంటుంది. 10,000 volts ఉంటుంది. సాధారణంగా మన సింగిల్ ఫేజ్ కరెంట్ అంటే 220 volts అంటాం. 2 ఫేజ్ కరెంట్ అంటే 220 × 2 440 వోల్టేజ్ ఉంటుంది. 3 ఫేజ్ కరెంట్ అంటే 220 × 3 660 వోల్టేజ్లో ఉంటుంది. కానీ 10,000 volts అంటే సింగిల్ ఫేజు, డబుల్ ఫేజ్, ట్రిపుల్ ఫేజ్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ. 10,000 volts పొటెన్షియల్ భేదంతో విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు మేఘం నుండి భూమి వైపు విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఈ విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలు లేదా వాతావరణంలో ఉండే కణాలు బాగా కంపిస్తాయి. ఆ కంపించడం వల్ల కనీస ధ్వని తీవ్రత 120 decibels ఉంటుంది. 120 decibels. దాన్నే మనం పిడుగుపాటు అంటాం. అప్పుడు 10,000 volts ఉంది కాబట్టి ఆ సమయంలో మనుషులున్నా, పశువులున్నా, ఏదైనా పక్షులున్నా కూడా చనిపోతాయి ఆ కరెంట్ షాక్కి. దీన్నే మనం పిడుగు అంటున్నాం. ఆ సమయంలో మనుషులు చనిపోతారు. దీన్నే పిడుగు లేదా పిడుగుపాటు అంటాం. మరి ఆ రకంగా పిడుగు రావడానికి ముందు కొన్ని మనకు మెరుపులు వస్తుంటాయి, షైనింగ్ వస్తుంటుంది, లైటనింగ్ వస్తుంటుంది. ఈ లైటనింగ్ వస్తున్నప్పుడు ఎలా వస్తుందంటే మేఘాలు ఒకదాంతో ఒకటి కదులుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఢీకొన్నప్పుడు ఆ మెరుపులు వస్తుంటాయి. అలాగే మనకు ఉరుము కూడా వినబడుతుంది. మరి అలాంటి సమయంలో అలాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు చకచకా మెరుస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మెరిసే ప్రతిసారి ఉరుము ఉత్పత్తి అవుతుంది కానీ పిడుగు పడకపోవచ్చు. కానీ అది పిడుగు పడడానికి ఒక సూచిక. మనం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలి అంటే ఆరు బయట ఉండకూడదు. మొదటి కండిషన్, ఆరు బయట ఎప్పుడూ ఉండకూడదు. అందుకోసం ఇప్పటికీ మన పెద్దలు ఏం చేస్తారు, ఈ ఉరుములు ఉడుకుతున్నప్పుడు బాగా మెరుపులు వస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఇంటి బయట ఆరు బయట వాకిట్లో ఏం చేయమంటారు, ఏదైనా ఒక ఇనుప వస్తువు ఏమంటారు, ఒక ఇనుప గొట్టం కానీ గొడ్డలి కానీ కొడవలి కానీ వేయమంటారు. ఎందుకంటే అటువైపు ఇంటి వైపు పడకుండా అక్కడేమన్నా ఉంచినట్టయితే ఓపెన్ ప్లేస్లో పిడుగు పడవచ్చు అని. కాబట్టి ఇంటి వైపు రాకుండా దాన్ని నిరోధించవచ్చు అని ఆ రకంగా చేస్తారు. కాబట్టి మనం ఆరు బయట ఉండకూడదు. ఆరు బయట ఉన్నట్లయితే మన నుండి విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. మరి ఒకవేళ ఏం చేయాలి అంటే మరి ప్రయాణంలో ఉన్నట్లయితే ప్రయాణాన్ని నిలిపివేసుకోవాలి. ప్రయాణాన్ని నిలిపివేసుకొని ఎక్కడి వైపుకి వెళ్ళాలి అంటే వ్యవసాయ పొలాల వద్ద ఉన్నా, ఆరు బయట ఉన్నా, నడుస్తూ ప్రయాణంలో ఉన్నా, లేదా 2 వీలర్ పైన కానీ సైకిల్ పైన కానీ వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే చెట్టు కిందికి దూరాలి. ఎత్తైన చెట్టు కిందికి దూరకూడదు. ఎందుకంటే ఎత్తైన చెట్టు కూడా విద్యుత్ వాహకంగా పనిచేసి అటు వెళ్ళాల్సినటువంటి పిడుగు లేదా ఈ విద్యుత్ ప్రవాహం ఈ ఎత్తైన చెట్టు గుండా వెళ్తుంది. చెట్టు ఎత్తుగా ఉంది కాబట్టి ఆ చెట్టు వైపు ఆకర్షితమవుతుంది పిడుగు. కాబట్టి ఆ చెట్టుకు పడుతుంది. చెట్టుకు దగ్గరలో ఉన్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తి కూడా చనిపోతాడు. ఆ వ్యక్తి ఈ రకంగా చనిపోతాడు. కాబట్టి ఏం చేయాలి, బుషీ ట్రీస్కి వెళ్ళాలి. బుషీ ట్రీస్ గుంపుగా ఉన్న ఎత్తు తక్కువగా ఉన్నటువంటి చెట్ల కిందికి వెళ్ళాలి. ఇది సురక్షితమైనటువంటిది. అడవిలో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా ఎత్తు తక్కువగా ఉన్నటువంటి గుంపైన చెట్ల కిందికి దూరితే ఎలాంటి ప్రమాదం ఉండదు. మరొకవేళ అలాగే నీటి గుండా ప్రయాణించకూడదు. నీటి గుండా ఎందుకు ప్రయాణించకూడదు అంటే నీటి వైశాల్యం అక్కడ ఎక్కువ ఉన్నట్లయితే మనపై పడకపోయినా దూరంగా పడినప్పుడు ఏమవుతుందంటే నీరు అధమ విద్యుత్ వాహకం. కానీ 10,000 volts పొటెన్షియల్ భేదం ఉంది కదా, ఆ నీటి మొత్తానికి షాక్ రావచ్చు. ఒక చెరువు గట్టు అనుకోండి, చెరువులో పడితే ఆ సమయంలో మన చెరువు ఉన్నట్లయితే చెరువులో ఉన్న వాళ్ళందరికీ మనకు కూడా షాక్ వస్తుంది. ఎందుకంటే అది 10,000 volts పొటెన్షియల్ భేదం. 10,000 volts పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు గాలి గుండా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది, నీటి గుండా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. నీరు విద్యుత్ వాహకం కానీ అధమ విద్యుత్ వాహకం. ఇప్పుడు 10,000 volts పొటెన్షియల్ భేదం ఉంది కాబట్టి అది ఉత్తమ విద్యుత్ వాహకంగానే పనిచేస్తుంది. కాబట్టి నీటిలో ఉన్నా చనిపోతాం. బైక్ పైన వెళ్తూ ఉన్నా, నడుస్తూ వెళ్తూ ఉన్నా నీళ్ల పైన దాటకూడదు. పిడుగు పడుతున్నప్పుడు వీలైనంత వరకు నీళ్లకు దూరంగా ఉండాలి.
ఒకవేళ చెట్ల కిందికి బుషీ ట్రీస్ కిందికి పరిగెట్టడం వీలు కాకపోతే ఏం చేయాలి? నిల్చొని ఉండకూడదు, కూర్చోవాలి, వీలైతే బోర్లా పడుకొని ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిడుగుపాటు నుండి రక్షించవచ్చు. కాబట్టి పిడుగు ఈ రకంగా పడుతుంది. అయితే పిడుగుపాటు వల్ల మనుషులు చనిపోతారు. 3 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, పిడుగుపాటు వల్ల ఈ పొటెన్షియల్ భేదం అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ 10,000 వోల్ట్స్ ఉంటుంది. కాబట్టి మనుషులైనా, పక్షులైనా, జంతువులైనా చనిపోతాయి. మొదటి ప్రమాదం. రెండవ ప్రమాదం ఏముంటుందంటే, ఒకవేళ దాని నుండి మనం తప్పించుకున్నా కొద్ది దూరంలో ఉన్నట్లయితే చెవుడు రావచ్చు. పిడుగుపాటు వల్ల చెవుడు కూడా వచ్చేస్తుంది. 120 కంటే ఎక్కువ ఉంటుంది. దానికి హ్యూమన్ ఇయర్ డ్రమ్ కెన్ హియర్ అప్ టు 120 decibels. ఇట్ కెన్ బేర్ అప్ టు 120 decibels. It can withstand up to 120 decibels. Human eardrum can withstand up to 120 decibels. మానవుడి చెవి కర్ణబేరు 120 డెసిబుల్స్ మాత్రమే భరించగలుగుతుంది. అంతకంటే ఎక్కువ 120 వద్ద కానీ ఆ తర్వాత కానీ మన చెవిలోని కర్ణబేరి పగిలిపోవచ్చు. ఇందు కారణం చేత ఇది రెండవ ప్రమాదం. మూడవ ప్రమాదం ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ వన్? మూడవ ప్రమాదం ఏంటంటే, ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఎవరైనా భయపడినట్లయితే హార్ట్ అటాక్ రావచ్చు, గుండె ఆగిపోవచ్చు, లేదా గుండెపోటు వల్ల మరణం సంభవించవచ్చు. ఈ 3 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి షాక్ వచ్చి చనిపోవడం, రెండవది చెవుడు రావడం, మూడవది భయపడడం వల్ల కానీ లేదా గుండెపోటు గుడవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మనం ముందు చెప్పుకుంటాం. మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అక్కడికి వచ్చేటువంటి చాలా అంశాలు నేను ముందు చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.